రేపొచ్చేది అమావాస్య కదండీ! అమావాస్యకి చాలామందికి కాలభైరవ టెంపుల్ ఉందని కూడా తెలీదు చాలామందికి. ఉన్న వాళ్ళకి దూరంలో ఉండొచ్చు. లేదా టెంపులే ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇలా చేసుకుంటే కొద్దిలో కొద్ది మోక్షం పొందొచ్చని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే లేని దానికన్నా ఉన్న దాంట్లో సర్దుకుపోవాలనేది సామెత ఎప్పుడూ ఉంటుంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సామెత దేనికోసం చెప్పాననేది మీకు వింటే మీకే తెలుస్తుంది. ప్రతి ఇంటికి దగ్గరలో ఏదో ఒక గ్రామ దేవత ఆలయం ఉంటుంది. ఆ గ్రామ దేవత ఆలయానికి వెళ్ళి మనం సొంటి అన్నం అయితే నైవేద్యంగా ఈవినింగ్ టైంలో తీసుకెళ్ళి పెట్టినట్టయితే అమ్మవారికి, మనకి కాలభైరవ టెంపుల్‌కి వెళ్ళింది మనకి ఎంత మోక్షం కలుగుతుందో, ఇలా గ్రామ దేవతకి సొంటి అన్నం నైవేద్యంగా తీసుకెళ్ళి పెట్టడం వల్ల అంతే ఉపయోగం ఉంటుందని నాకు ఒక పంతులు గారు చెప్పడం వల్ల, నేను వెళ్ళలేని టైంలో అంటే దూరంగా ఉంటుంది కాబట్టి దానికి వెళ్ళడానికి వీలు లేనప్పుడు నేను అలానే చేస్తాను. రిజల్ట్ అయితే నాకైతే మంచిగానే అనిపిస్తది. అందరికీ యూజ్ అవుతదనే ఈ వీడియోని పోస్ట్ చేశాను. ఇది లాస్ట్ మంత్ వీడియో. మేమందరం కలిసి దీవాళి అయిన మరుసటి రోజే అమావాస్య టెంపుల్ తెరిచే ఉందని వెళ్ళాము. అక్కడ తీసుకున్న వీడియో ఇది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.